भारत भाग्य गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल वितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जाए तव जयगाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद School disperse. School disperse. So now speech by Lohit. ready. The Amma akkada video chestunaru kada. Take your position and tell me something. Nu atelu amma. I'm Lohit. Happy Independence Day. Jai Hind. Wow. Good morning everyone. My name is Yashwin. Happy 79th Independence Day. Jai Hind. Hey. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం అంటే మనకి ఆ రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకొచ్చే ఒక పండుగ. ఇప్పట్లో మనం చేసుకునే పండుగల కంటే ఇది మనకి స్వాతంత్రం అనేది పెద్ద పండుగగా మనం జరుపుకోవాలి. అప్పట్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అండ్ ఆడవారిలో లక్ష్మీబాయి, అలానే సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు ఎంతోమంది యుద్ధం చేసి ఇంట్లో పిల్లల్ని సైతం లెక్క చేయకుండా మన కోసం బయటికి వచ్చి యుద్ధం చేశారు. కానీ మనం ఇప్పుడు బయటికి వెళ్ళి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. అలానే ఎటువంటి కష్టం లేకుండా మనం ఈరోజు ఇలా బతుకుతున్నామంటే వాళ్ళ వల్లే. ఇప్పుడు మన కోసం బార్డర్లో సైనికులతో సహా వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ ఉంటున్నారు. కానీ మనం సిటీలో ఉంటూ మన బాధ్యతలను మనం నెరవేర్చుకోలేకపోతున్నాం. అట్లీస్ట్ మన ఇంట్లో పిల్లలకి ఇప్పటి నుంచైనా కానీ కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ మన పూర్వీకులు ఎలా ఫైట్ చేశారు అనేది మన పిల్లల్ని మనమే ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఎలా ఉండాలి, సివిక్ సెన్స్ని పాటించాలి అనేది మనం నేర్పిస్తే మన దేశం ఇంకా ఎంతో బాగుపడుతుంది అండ్ అభివృద్ధి చెందుతుంది. బయట నీట్నెస్ అనే కానీ లేదంటే బయట దేశాలతో పోల్చుకుంటే మనం చాలా నీట్నెస్లో వెనకబడి ఉన్నాం. రికార్డుల వరకు పేర్లు ఉంటున్నాయి కానీ బయటికి వెళ్ళి చూస్తే మాత్రం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తలానే ఉంటుంది. సో అలాంటివి కూడా చిన్నవి పాటిస్తే మన దేశం ఇంకా డెవలప్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఎవరి స్ట్రీట్స్లో వాళ్ళు అట్లీస్ట్ ఫామ్ అయ్యి వాళ్ళు నీట్నెస్ని మెయింటైన్ చేస్తే మన దేశం బాగుపడుతుందని ఆశిస్తున్నాను. ఈ ఇండిపెండెన్స్ డేకి అయితే నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నా. ఈ 1 ఇయర్ అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే నుంచి నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే లోపు నేను ఈ దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేశాను అనేది నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి వీడియో చేసి నేను చెప్తాను. అలానే మీ వంతు కూడా ఈ దేశానికి కాంట్రిబ్యూట్ ఏం చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి. లేదా ఈ 1 ఇయర్ జర్నీ మీరు ఏం కాంట్రిబ్యూట్ చేశారు అనేది అప్పుడే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.